కెనడా, మెక్సికో నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై 25% సుంకం విధించనున్నట్టు ట్రంప్ చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ట్రంప్తో భేటీ అయ్యారు. ఫ్లోరిడాలోని మార్-ఏ-లాగో ఎస్టేట్లో వీరి సమావేశం జరిగింది. ఇరువురు నేతలు వివిధ అంశాలపై చర్చించారు. అమెరికా, కెనడా కలిసి పనిచేయడానికి అవసరమైన అనేక అంశాలపై మాట్లాడుకున్నట్టు ట్రంప్ తెలిపారు. అక్రమ వలసలు, ఫెంటనిల్ స్మగ్లింగ్ అంశాలు చర్చకు వచ్చినట్టు వెల్లడించారు. అమెరికా కార్మికులకు నష్టం కలిగించని వాణిజ్యపరమైన అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నట్టు తెలిపారు. చైనా నుంచి వస్తున్న ఫెంటనిల్ కారణంగా అమెరికా పౌరులు మాదక ద్రవ్యాలకు బాధితులుగా మారడాన్ని చూస్తూ ఊరుకోబోమని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ భయంకరమైన వినాశనాన్ని అంతం చేసేలా ట్రూడో తమతో కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నట్లు ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ప్రెసిడెంట్ ఎలెక్ట్ డొనాల్డ్ ట్రంప్తో కలిసి పనిచేసేందుకు తాను ఎదురు చూస్తున్నట్టు ట్రూడో ఎక్స్ వేదికగా వెల్లడించారు. గతేడాది కెనడా నుంచి అమెరికాకు దాదాపు $423 బిలియన్ ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. 20 లక్షల మంది కెనడా వాసుల ఉద్యోగాలు వీటిపై ఆధారపడ్డాయి. కెనడా, మెక్సికోపై 25% అదనపు సుంకం విధించనున్నట్టు ఇటీవలే ట్రంప్ ప్రకటించారు. చైనా నుంచి వచ్చే దిగుమతులపైన 10% అదనపు సుంకం విధించనున్నట్టు తెలిపారు.